మిత్రులారా, ఇంగ్లీషు మన భాష కాదు. మరి దీనిని మన సొంతం చేసుకోవాలంటే ఆర్టికల్స్ లాంటి చిన్న అంశాల నుండి ప్రతి విషయము తెలుసుకోవాల్సిందే. సో ఇలా అన్ని విషయాలు ఒకదాని తర్వాత ఒకటి చర్చించుకుంటూ ముందుకు వెళదాం. ఈ నేపథ్యంలో ఈరోజు కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే వాక్యంలోని రకాల గురించి కొన్ని ఉదాహరణ వాక్యాల ద్వారా తెలుసుకుందాం. దీని మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, గమనించండి. మరి పాఠంలోకి సవినయంగా స్వాగతం. డియర్ ఫ్రెండ్స్, మొదటి వాక్యంగా నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. దీనిలో వొకాబులరీ చూసినట్లయితే కష్టమైనటువంటివి పదాలు ఏమీ లేవు. నేను, ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను, లెర్న్ ప్లస్ లెర్నింగ్. ఓకే, ప్రజెంట్ ఇది మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్న పని. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను అనేది ప్రస్తుతం నేర్చుకుంటున్నాను కనుక ఇది ఏ టెన్స్లో రాయాలి? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. మరి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క సింటాక్స్ ఏంటి? వాక్య నిర్మాణం ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ ప్రజెంట్ పార్టిసిపుల్. అంటే వెర్బ్ 1కి గనక ఇంగ్ చేరితే దాన్ని ప్రజెంట్ పార్టిసిపుల్ అంటాం, లేదా వెర్బ్ 1 ప్లస్ ఇంగ్, ఆ తర్వాత ఆబ్జెక్ట్. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏది? నేను. ఆ తర్వాత హెల్పింగ్ వెర్బ్ యామ్, మెయిన్ వెర్బ్ లెర్న్ ప్లస్ లెర్నింగ్. మొత్తంగా నేర్చుకుంటున్నాను, యామ్ లెర్నింగ్, ఐ ఆమ్ లెర్నింగ్. ఏం నేర్చుకుంటున్నావు? ఆబ్జెక్ట్ ఏది? ఇంగ్లీష్. సో ఐ యామ్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఇది చాలా తేలిగ్గా ఉంది. తేలికైన వాక్యం కనుకనే దీని ఆధారంగా కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్, అవే పాజిటివ్, నెగిటివ్, ఇంటరాక్టివ్, నెగిటివ్ ఇంటరాక్టివ్, ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా దీని ఆధారంగా నేర్చుకుందాం. సరేనా? సో ఇది పాజిటివ్ వాక్యం, ఐ ఆమ్ లెర్నింగ్ ఇంగ్లీష్ అనేది. దీనికి వ్యతిరేకార్థక వాక్యం ఎలా తయారు చేయాలి? గుర్తుపెట్టుకోండి, పాజిటివ్ వాక్యంలో ఉన్నటువంటి హెల్పింగ్ వెర్బ్ ఏదైతే ఉందో దాని ప్రక్కన నాట్ ఉంచితే అది ఆటోమేటిక్గా నెగిటివ్ వ్యతిరేకార్థక వాక్యం అవుతుంది. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ యామ్ కదా, యామ్ పక్కన నాట్ ఉంచితే ఐ ఆమ్ నాట్ లెర్నింగ్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదు. ఇప్పుడు పాజిటివ్ సెంటెన్స్ని ఇంటరాక్టివ్ సెంటెన్స్, ప్రశ్నావాక్యంగా ఎలా మార్చాలో చూద్దాం. ఐ ఆమ్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఈ పాజిటివ్ వాక్యము నెగిటివ్ వాక్యం కావాలంటే హెల్పింగ్ వెర్బ్ ప్రక్కన నాట్ ఉంచాం కదా. మరి ఈ వాక్యం ప్రశ్నావాక్యంగా ఇంటరాక్టివ్ సెంటెన్స్గా మారాలంటే ఈ హెల్పింగ్ వెర్బ్ని ముందుకి, అంటే సబ్జెక్ట్ ముందుకి తీసుకువెళ్తే అది ప్రశ్నావాక్యంగా మారుతుంది. వాక్యం చివర క్వశ్చన్ మార్క్ ఉంచాలి. సో యామ్ ఐ లెర్నింగ్ ఇంగ్లీష్? నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నానా? ఇది ఇంటరాక్టివ్ సెంటెన్స్. అర్థమైందా? అలాగే ఇప్పుడు పాజిటివ్ సెంటెన్స్ని నెగిటివ్ ఇంటరాక్టివ్గా మార్చాలంటే ముందు ఆ వాక్యాన్ని నెగిటివ్గా మార్చాలి. ఆల్రెడీ మనం మార్చాం కదా, ఐ ఆమ్ నాట్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఇప్పుడు ఐ ఆమ్ నాట్ లెర్నింగ్ ఇంగ్లీష్లోని హెల్పింగ్ వెర్బ్ యామ్ని ముందుకు, అదే సబ్జెక్ట్ ముందుకు తీసుకురండి. యామ్ ఐ నాట్ లెర్నింగ్ ఇంగ్లీష్? నేను ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదా? చూడండి ఎంత తేలిగ్గా ఉన్నాయో. ఇప్పుడు ఈ వాక్యాలు అన్నింటినీ వరుసగా మనం గమనిస్తే మీలో ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే అది పూర్తిగా తొలగిపోతుంది. మిత్రులారా, ఇప్పుడు రెండో వాక్యాన్ని చూద్దాం. ఆమె రోజు ఒక పుస్తకం
చదువుతుంది. ఆమె రోజు ఒక పుస్తకం చదువుతుంది. దీనిలో వొకాబులరీ గమనించినట్లయితే ఆమె, షీ, రోజు, డైలీ, ఒక పుస్తకము, ఏ బుక్, చదువుతుంది, రీడ్ ప్లస్ ఇంగ్, రీడింగ్. ఎందుకంటే చదవటం అనేది కంటిన్యూటీని తెలియజేయాలి కాబట్టి మనం ఇంగ్ని కలపాలి వెర్బ్ 1కి. ఓకే, ఎంతవరకు మీకు తెలిసిందే. ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే ప్రతిరోజు అలవాటుగా జరుగుతుంది ఆ పని. ఆమె రోజు ఒక పుస్తకం చదవటం అనేది ప్రతిరోజు అలవాటుగా జరుగుతున్న పని. మరి ప్రతిరోజు అలవాటుగా జరిగే పనిని ఏ టెన్స్లో రాస్తాము? సింపుల్ ప్రజెంట్. సో సింపుల్ ప్రజెంట్ యొక్క వాక్య నిర్మాణం ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ అదర్ వర్డ్స్ అన్నమాట. ఇక్కడ మీరు మరో విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ సింపుల్ ప్రజెంట్లో ముఖ్యమైనటువంటి రూల్ ఏంటంటే సబ్జెక్టు థర్డ్ పర్సన్లో ఉండి అది సింగులర్ అయితే వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ వస్తుందన్నమాట. అదే సబ్జెక్టు ప్లోరల్ బహువచనం అయితే ఏ మార్పు ఉండదు. ఇంతకీ మీకు పర్సన్స్ గుర్తున్నాయా? ఇవన్నీ కూడా ముందు క్లాసులు అయిపోయాయి. తెలియని వారు కామెంట్ పెట్టండి, వారికి అక్కడే సమాధానం ఇచ్చేస్తాను. ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ షీ అనేటటువంటి సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వెర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ వచ్చి రీడ్ అనే వెర్బు రీడ్స్గా మారుతుందన్నమాట. సో ఇప్పుడు మరలా వాక్య నిర్మాణం ప్రకారం చూద్దాం. ఇక్కడ సబ్జెక్టు షీ, ఆమె, వెర్బ్ 1 రీడ్ అనమాట. రీడ్కి ఎస్ చేర్చాలి ఎందుకంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి. ఆ తర్వాత ఆబ్జెక్టు ఒక పుస్తకము, ఏ బుక్, ఏ అనేది ఇండెఫినిట్ ఆర్టికల్, బుక్ అనేది హల్లు శబ్దం కాబట్టి ఏ వచ్చింది. ఆ తర్వాత అదర్ వర్డ్స్ ప్రతిరోజు, డైలీ, ప్రతిరోజు, డైలీ. ఇప్పుడు వాక్యం మొత్తం చెప్తే షీ రీడ్స్ ఏ బుక్ డైలీ. ఓకే, పాజిటివ్ సెంటెన్స్ మనకి వచ్చేసింది, షీ రీడ్స్ ఏ బుక్ డైలీ అని. కానీ నెగిటివ్ వాక్యం తయారు చేయాలంటే మరో సమస్య వచ్చింది. పాజిటివ్ వాక్యంలో హెల్పింగ్ వెర్బ్ ప్రక్కన నాట్ పెట్టమన్నారు కదా, మరి ఈ పాజిటివ్ సెంటెన్స్లో హెల్పింగ్ వెర్బ్ లేదు కదా అని మీకు డౌట్ రావచ్చు. హెల్పింగ్ వెర్బ్ లేదని మీరు అనుకుంటున్నారు, కానీ రీడ్స్లో అది దాగి ఉందన్నమాట, మజ్జిగలో వెన దాగినట్లు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇది తెలియకుండా ఇంగ్లీష్లో ఒక్క అడుగు కూడా ముందుకు పడదు. దీని మీద ప్రత్యేకమైన వీడియో కూడా చేశాను, అది తప్పకుండా చూడండి. ఇది ఈ విషయం తెలియని వారు అనమాట. ఆ వీడియో నెంబర్ 6. దాన్ని చూసిన తర్వాత మీకు దీని మీద పూర్తి అవగాహన వస్తుంది. సరే, విషయంలోకి వెళ్తే రీడ్స్ అంటే రీడ్స్ అనేటటువంటి పెరుగులో డస్ ప్లస్ రీడ్ అనేటటువంటి మజ్జిగ వెన్న దాగి ఉన్నవి. ఇట్లా చెబితే మీకు అర్థమవుతుందని చెప్తున్నాను అనమాట. రీడ్స్ అంటే డస్ ప్లస్ రీడ్ అని అర్థం. అదే రీడ్ అంటే డూ ప్లస్ రీడ్. రీడ్లో డూ అనే హెల్పింగ్ వెర్బు, రీడ్ అనేటటువంటి మెయిన్ వెర్బు ఉంది. అంటే అప్పుడే అది యాక్షన్ అయిందనమాట. డస్ ప్లస్ రీడ్, ఆ సంధి, తెలుగులో సంధులు అంటామే, అలా సంధి కలిసి అప్పుడు యాక్షన్ లాగా మారిందనమాట. ప్రతి యాక్షన్ వెర్బులో డూ రూపాలు ఉంటాయి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అదే గో అంటే డూ ప్లస్ గో అని అర్థం. గోస్, GOS, గోస్, అది డస్ ప్లస్ గో అని అర్థం. ఇంకా మీకు అర్థం అవుతుంది వెంట్ అంటే ఏంటో తెలిస్తే. వెంట్లో ఏమున్నాయంటే డిడ్ ప్లస్ గో ఈజ్ ఈక్వల్ టు వెంట్ అని అర్థం. వెంట్లో డిడ్ ఉంది, గో ఉంది. ఎందుకంటే మనం ఒక నెగిటివ్ వాక్యం తయారు చేయాలన్నా, ఇంటరాక్టివ్ వాక్యం తయారు చేయాలన్నా మనకి ఇది తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. రీడ్స్ అంటే డస్ ప్లస్ రీడ్ కదా, సో డస్ ప్రక్క నాట్ పెట్టండి, అప్పుడు నెగిటివ్ సెంటెన్స్ కరెక్ట్గా మనం ఈజీగా ఏర్పడుతుంది. షీ డస్ నాట్ రీడ్ ఏ బుక్ డైలీ. ఆమె రోజు పుస్తకం చదవడం లేదు. ఇప్పుడు షీ రీడ్స్ ఏ బుక్ డైలీ అనేటటువంటి పాజిటివ్ వాక్యానికి ఇంటరాక్టివ్ సెంటెన్స్ చూద్దాం.
ఇక్కడ రీడ్స్ అంటే డస్ ప్లస్ రీడ్ అనుకున్నాం కదా. సో డస్ని ముందుకు, అదే సబ్జెక్ట్ ముందుకు తీసుకువస్తే డస్ షీ రీడ్ ఏ బుక్ డైలీ, ఆమె ప్రతిరోజు పుస్తకం చదువుతుందా అని వస్తుంది. సో ఇంతవరకు ఓకే. ఇక మిగిలింది నెగటివ్ ఇంటరాక్టివ్. దీనికి ముందు అంటే ఈ నెగటివ్ ఇంటరాక్టివ్ తయారు చేయాలంటే మనం పాజిటివ్ సెంటెన్స్ని నెగిటివ్గా మార్చాలి. ఆల్రెడీ మార్చాం కదా, షీ డస్ నాట్ రీడ్ ఏ బుక్ డైలీ. దీనిలో డస్ని ముందుకు తీసుకురండి. డస్ షీ నాట్ రీడ్ ఏ బుక్ డైలీ. డస్ షీ నాట్ రీడ్ ఏ బుక్ డైలీ. ఆమె ప్రతిరోజు పుస్తకం చదవటం లేదా. ఇప్పటివరకు మనం ఒక సెంటెన్స్ని తీసుకుని పాజిటివ్, నెగిటివ్, ఇంటరాక్టివ్ తయారు చేసాం. మీరు వీటిని జాగ్రత్తగా ఫాలో అవుతూ ముందుకు వెళ్ళండి. డౌట్స్ ఉంటే తెలియచేయండి. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఓ 10 వాక్యాలు వివరణాత్మకంగా చూద్దామని అనుకున్నాను. కానీ మీరు స్వయంగా ప్రాక్టీస్ చేస్తే బాగుంటుందని ఆ 8 వాక్యాలు మీకు వదిలేస్తున్నాను. 8x4 32 వాక్యాలు మొత్తం నేనే ఇచ్చాను. జస్ట్ మీరు అర్థం చేసుకుంటే చాలు. ఈ ప్రయత్నంలో మీకు డౌట్స్ వస్తే తెలియజేయండి. శుభమస్తు.